నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను శ్రీదేవి. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. తెరుచుకున్న పూరి జగన్నాథుడి రత్న భాండాగారం. సంపద సమాచారంపై సర్వత్రా ఉత్కంఠ. అమెరికా పూర్వ అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్పై హత్యాయత్నం. దొండగుణ్ణి హతమార్చిన FBI. 20 ఏళ్ల థామస్ క్రూక్స్ గా ధృవీకరణ. ట్రంప్పై హత్యాయత్నాన్ని ఖండించిన ప్రధాని. ప్రజాస్వామ్యం, రాజకీయాల్లో హింసకు తావులేదన్న నరేంద్ర మోదీ. రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు. ఖరీఫ్ సీజన్కు మేలు చేస్తుందన్న అన్నదాతలు. 5వ T20లో జింబాబ్వేపై భారత్ ఘన విజయం. 4-1 ఆధిక్యతతో సిరీస్ కైవసం. ఒడిశాలోని ప్రసిద్ధ పూరి జగన్నాథుడి రత్న భాండాగారం తెరుచుకుంది. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఈరోజు మధ్యాహ్నం 1:28 రహస్య గదిని తెరిచారు. రత్న భాండాగారంపై ఒడిశా ప్రభుత్వం నియమించిన 11 మంది సభ్యుల కమిటీ లోపలికి వెళ్లారు. లోపల విషసర్పాలు ఉంటాయన్న అనుమానాల నేపథ్యంలో పూరి రత్న భాండాగారంపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. రహస్య గదిలోకి వెళ్లగా పోలీసు ఉన్నతాధికారి సొమ్మసిల్లి పడిపోయినట్లు సమాచారం. ఈ భాండాగారాన్ని చివరిసారిగా 46 ఏళ్ల క్రితం 1978లో తెరిచారు. సంపద ఉన్న పెట్టెలు జీర్ణావస్థలో ఉంటే మార్చేందుకు వీలుగా 15 చెక్క పెట్టెలను అధికారులు సిద్ధం చేయించారు. వాటిలో 6ంటిని ఆ గది వద్దకు ఈ ఉదయం తరలించారు. ఈసారి లెక్కింపు తర్వాతే జగన్నాథుని ఆభరణాల విలువపై అంచనాకు వచ్చే అవకాశం ఉంది. రత్న భాండాగారంలోని సంపదను మరోచోటికి తరలించి పటిష్ట భద్రత మధ్య లెక్కించే వీలుంది. ఆభరణాల లెక్కింపు ప్రక్రియనంతా ఒడిశా ప్రభుత్వం డిజిటలైజేషన్ చేయనుంది. ప్రస్తుతం పూరిలో రథయాత్ర జరుగుతోంది. ఈ నెల 19 వరకు జగన్నాథ, బలభద్ర, సుభద్రలు ఆలయం వెలుపల ఉంటారు. ఈ నేపథ్యంలో చేపట్టనున్న లెక్కింపునకు ఎన్ని రోజులు పడుతుందనేది తెలియాల్సి ఉంది. అమెరికాలో ఊహించని ఘటన చోటు చేసుకుంది. ఆ దేశ పూర్వ అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్పై హత్యాయత్నం జరిగింది. ఆయన పాల్గొన్న ఎన్నికల బహిరంగ సభలో దుండగుడు అతి సమీపం నుంచి కాల్పులు జరిపాడు. ట్రంప్ను లక్ష్యం చేసుకుని కాల్పులు జరిపాడు. అయితే అదృష్టవశాత్తు ట్రంప్ ప్రాణాలతో బయటపడ్డారు. ట్రంప్ కుడి చెవికి గాయమై రక్తస్రావం జరిగింది. ఈ ఏడాది నవంబర్ 5న అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రిపబ్లికన్ పార్టీ తరపున డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష రేసులో ఉన్నారు. ఈ క్రమంలో పెన్సిల్వేనియాలోని బట్లర్ ప్రాంతంలో తమ పార్టీ నాయకులు నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఆయన పాల్గొన్నారు. ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతున్న సమయంలో దుండగుడు తుపాకీతో కాల్పులకు తెగబడ్డాడు. దీంతో ట్రంప్ ఒక్కసారిగా వేదికపై కుప్పకూలారు. భద్రతా సిబ్బంది అప్రమత్తమై ట్రంప్ చుట్టూ రక్షణగా చేరారు. పూర్వ అధ్యక్షుడిని వేదికపై నుంచి దించి ఆసుపత్రికి తరలించారు. ట్రంప్ ప్రస్తుతం సురక్షితంగానే ఉన్నట్లు భద్రతా అధికారులు తెలిపారు. కాగా సభకు హాజరైన ఓ వ్యక్తికి తూటా తగలడంతో మృతి చెందాడు. ఇదిలా ఉండగా డొనాల్డ్ ట్రంప్పై హత్యాయత్నానికి పాల్పడిన వ్యక్తిని FBI గుర్తించింది. ఓ తయారీ కేంద్రం పైకప్పున మాటు వేసి కాల్పులకు ఒడిగెట్టినట్లు గుర్తించారు. వెంటనే అప్రమత్తమైన సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు అతన్ని మట్టుబెట్టిన విషయం తెలిసిందే. 20 ఏళ్ల థామస్ మాథ్యూ క్రూక్స్ ఈ దుశ్చర్యకు ఒడిగట్టినట్లు ధృవీకరించింది. పెన్సిల్వేనియాలోని బెథెల్ పార్కుకు చెందిన వ్యక్తిగా తెలిపింది. ప్రభుత్వ ఓటింగ్ రికార్డుల ప్రకారం అతడు రిపబ్లికన్ పార్టీ మద్దతుదారుగా నమోదు చేసుకున్నాడు. కానీ అతడు 2021లో $15 డెమోక్రాట్లకు అనుబంధంగా పనిచేసే ప్రోగ్రెసివ్ టర్న్అవుట్ ప్రాజెక్టుకు విరాళంగా ఇచ్చాడు.
అమెరికా పూర్వ అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్పై జరిగిన కాల్పుల ఘటనను యావత్ సమాజం తీవ్రంగా ఖండించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా అమెరికా మాజీ అధ్యక్షులు, వ్యాపారవేత్తలు ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఇలాంటి హింసాయుత ఘటనలకు తావులేదని ముక్త కంఠంతో పేర్కొన్నారు. ట్రంప్పై జరిగిన హత్యాయత్నాన్ని ఖండించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, నా స్నేహితుడు డొనాల్డ్ ట్రంప్పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానని పేర్కొన్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. ప్రజాస్వామ్య వ్యవస్థ, రాజకీయాల్లో హింసకు తావులేదన్నారు. కాల్పుల ఘటనలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్ట్ చేశారు. డొనాల్డ్ ట్రంప్పై జరిగిన హత్యాయత్నం పట్ల కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, పార్లమెంటు సభ్యులు రాహుల్ గాంధీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఇలాంటి చర్యలను అత్యంత కఠినంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. ప్రజాస్వామ్యంలో దాడులకు చోటు లేదని పేర్కొన్నారు. ట్రంప్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్ట్ చేశారు. తనపై జరిగిన కాల్పుల నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. కాల్పులు జరగడానికి కొద్ది సెకన్ల ముందు ఏదో ఆపద సంభవిస్తున్నట్లు గ్రహించానని, భద్రతా సిబ్బందిని అప్రమత్తం చేసేలోపు బుల్లెట్ తన వైపు దూసుకొచ్చిందని తెలిపారు. ఇంతలో తాను స్టేజీ మీదే కూర్చుండిపోయానని, అయితే బుల్లెట్ తన కుడి చెవి మీదుగా దూసుకుపోవడంతో గాయమైందని పేర్కొన్నారు. ఘటన జరిగిన వెంటనే భద్రతా సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించారని, సిబ్బంది సహకారం వల్లే పెను ప్రమాదం నుంచి బయటపడ్డానని ట్రంప్ తెలిపారు. అభిమానులు, రిపబ్లికన్ పార్టీ కార్యకర్తలు సంయమనంతో వ్యవహరించాలని ట్రంప్ కోరారు. డొనాల్డ్ ట్రంప్పై హత్యాయత్నం ఘటనను ప్రస్తుత అధ్యక్షులు జో బైడెన్ తీవ్రంగా ఖండించారు. ఇలాంటి హింసాయుత ఘటనలకు అమెరికాలో చోటు లేదన్నారు. ఘటన సమాచారంతో ఆందోళనకు గురయ్యానని, అయితే ట్రంప్ క్షేమంగా ఉన్నారని తెలిసాక మనసు కుదుటపడిందని పేర్కొన్నారు. భద్రతా సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు. ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన శిక్షలు తప్పవని బైడెన్ స్పష్టం చేశారు. ముంబై పర్యటనలో ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండేతో భేటీ అయ్యారు. తన అధికారిక నివాసానికి విచ్చేసిన చంద్రబాబుకు షిండే సాదర స్వాగతం పలికారు. పుష్పగుచ్చం అందజేసి శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా తాజా రాజకీయ పరిస్థితులు, పలు రంగాల్లో పరస్పర సహకారం, మౌలిక వసతుల అభివృద్ధి, పలు ఆర్థిక అంశాలపై చర్చించినట్లు సమాచారం. ఇద్దరు సీఎంల మధ్య దాదాపు అరగంట పాటు చర్చలు కొనసాగినట్లు తెలుస్తోంది. చంద్రబాబుతో భేటీకి సంబంధించిన చిత్రాలను ఏక్నాథ్ షిండే తన ఎక్స్ వేదికలో పంచుకున్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని గంగానమ్మ అమ్మవారి ఆలయ పునర్నిర్మాణ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. కార్యక్రమంలో రాష్ట్ర విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి లోకేష్ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మంత్రి లోకేష్ మాట్లాడుతూ సమృద్ధిగా వర్షాలు కురిసి ప్రజలు సుభిక్షంగా ఉండేలా చూడాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. గంగానమ్మ తల్లికి, పోతురాజు స్వామికి రాజధారే ఉన్నతాధికార సిద్ధిరస్తు. చేయాల్సిన నంద్యాల జిల్లాను పర్యాటక హబ్గా మార్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని మంత్రులు కందుల దుర్గేష్, ఎన్ఎండి ఫరూక్ స్పష్టం చేశారు. నంద్యాలలోని చిన్న చెరువు పార్కును జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియాతో కలిసి మంత్రులు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ మహానంది ప్రాంతాన్ని పర్యాటకంగా మరింత అభివృద్ధి పరుస్తామన్నారు. నంద్యాల టౌన్ పెద్ద టౌన్ మున్సిపాలిటీస్ లో, నంద్యాలలో కర్నూలు జిల్లాలో కాదు, రాయలసీమలో పెద్ద మున్సిపాలిటీ ఇది. మనం సద్వినియోగం చేయాలా. ఇక్కడ మహానది కూడా మంచి టెంపుల్, ఇది చాలా బ్రహ్మాండమైన టెంపుల్. డబ్బుది గురించి ఎందుకంటే ఎప్పటికెప్పుడు మినిస్టర్ గారిని ఇబ్బంది పెట్టకూడదు. దీనికోసం అధికారులు చాలా మంది ప్రపంచ దేశాలను తిరుగుతుంటారు.
టూరిజం చేస్తే డబ్బులు వచ్చేది. రోజు టూరిజం వల్లనే ఎక్కువ ఆదాయం ఉంది. ఇప్పుడు తిరుపతికి ఎంత ఆదాయం టూరిజం వల్ల. ఇట్లా టూరిజం డెవలప్ ప్రపంచం అంతా టూరిజం మీదనే ఆధారపడి ఉంది. మనకి ఏదైనా వనరులు వచ్చినప్పుడు దయచేసి ఎందుకు బడ్జెట్ రేపు ఉంది కాబట్టి కేటాయించుకోవాలంటే ఆదాయం వస్తే కదా కేటాయించడానికి దాన్ని సమర్థవంతంగా చేసి మళ్ళీ ఈ రోజు రాజకీయాలకు అతీతంగా డెవలప్ చేద్దాం. కేంద్రం అభివృద్ధి కోసం అవసరమైనటువంటి రివ్యూ చేసుకోవాలనేటువంటి ఆలోచనతో ఈ పర్యటన పెట్టుకున్నాం. గతంలోనే చాలా కాలం క్రితం ఈ చిన్న చెరువు ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి వారు చేసినటువంటి ప్రయత్నం ఇవాళ ఒక రూపానికి వచ్చింది. దీన్ని మరింత అభివృద్ధి చేసే విషయంలో కానీ దీన్ని పూర్తిగా టూరిజం పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక మంచి పర్యాటకులందరికీ కూడా సందర్శకులందరికీ కూడా ఉపయోగపడే విధంగా తయారు చేయడానికి అవసరమైనటువంటి ప్రణాళిక రచిస్తాం తప్పనిసరిగా. 33% ఫారెస్ట్ కవర్ ఉన్నటువంటి జిల్లా కూడా నంద్యాల జిల్లా. టైగర్ రిజర్వ్ ఉందని చెప్తున్నారు. దాన్ని మరింత విస్తరించి మంచి జూగా చేయడానికి అవకాశం ఉంది. అదే విధంగా ఎకో టూరిజం గా కూడా దాన్ని డెవలప్ చేసేటువంటి అవకాశం ఉంది. ఇవాళ మేము టూరిజం డిపార్ట్మెంట్ ద్వారా 100 రోజులు 100 కార్యక్రమాలు అనేటువంటిది ఒక ప్రణాళికను పెట్టుకున్నాం. రాబోయే రోజుల్లో వరుసగా ఒక పర్స్పెక్టివ్ ప్లానింగ్ ఒకటి పెట్టుకుని దాన్ని మళ్ళీ యాక్షన్ ప్లాన్ గా తయారు చేసుకుని 100 రోజులకి ఏ కార్యక్రమాలు చేయగలుగుతాం అవి సింపుల్ గా చేసేటువంటి కార్యక్రమాలు చేయటం. అయితే ఇన్ని ఆలోచనలు ఉన్నప్పటికీ కూడా నిధుల కొరత అనేటువంటిది మనకు పూర్తిగా ఉంది. ఇప్పుడే ఎగ్జిస్టింగ్ గా ఉన్నటువంటి ఏమన్నా టూరిస్ట్ పాయింట్లు ఉంటే దాన్ని ఆ మూడ్ లో ఇస్తాం. లేదు కొత్తగా కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని సర్వజన ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం జరిగింది. 3 రోజుల వయసు ఉన్న మగ శిశువును ఓ మహిళ నర్సు వేషంలో వచ్చి అపహరించింది. శనివారం రాత్రి తల్లి పక్కన నిద్రించి ఉన్న శిశువును ఎవరూ చూడకుండా పాత వస్త్రాల్లో కప్పి ఎత్తుకెళ్లింది. తెల్లవారుజామున బిడ్డకు పాలిచ్చేందుకు ప్రయత్నించిన తల్లి పక్కన ఉండాల్సిన శిశువు లేకపోవడంతో కన్నీరు మున్నీరైంది. ఆమె కుటుంబ సభ్యులు వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు. హుటాహుటిన స్పందించిన మచిలీపట్నం పోలీసులు కొన్ని గంటల వ్యవధిలోనే శిశువును అపహరించిన మహిళతో పాటు శిశువును కూడా గుర్తించారు. శిశువును కన్నతల్లికి అప్పగించారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన స్వరూపారాణి అనే మహిళ కాన్పు కోసం కృష్ణా జిల్లా మచిలీపట్నం ఆసుపత్రిలో చేరింది. 3 రోజుల క్రితం మగ శిశువుకు జన్మనిచ్చింది. దీంతో ఆమె గైనిక్ వార్డులో ఉంటోంది. శనివారం రాత్రి 1:30 సమయంలో గుర్తు తెలియని మహిళ నర్సు వేషంలో ఆసుపత్రికి వచ్చి మగ శిశువును ఎత్తుకువెళ్లింది. కాగా ఈ ఘటనపై రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర స్పందించారు. అపహరణ వెనుక జరిగిన లోటుపాట్లను, భద్రతా వైఫల్యాలను గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఉపాధి నిమిత్తం ఆంధ్రప్రదేశ్ నుంచి ఎడారి దేశం కువైట్కు వెళ్లిన ఓ వ్యక్తి అక్కడి పరిస్థితులతో ఉండలేక ఆందోళన వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో తన ఆవేదనను పంచుకున్నారు. తినేందుకు తిండి, తాగేందుకు నీరు కూడా లేక ఎడారి ప్రాంతంలో అలమటిస్తున్నానని కన్నీరు పెట్టుకున్నాడు. తనను స్వస్థలానికి చేర్చేలా సాయం చేయాలని అభ్యర్థించాడు. కాగా ఈ వీడియో పట్ల మంత్రి నారా లోకేష్ స్పందించారు. కువైట్లోని వ్యక్తిని రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు అన్ని విధాలా సాయం చేస్తామని తెలిపారు. కువైట్లో ఉంటున్న ఎన్ఆర్ఐ తెలుగుదేశం పార్టీ నాయకులకు ఇప్పటికే సమాచారం అందించామని, వారు సదరు వ్యక్తికి సహాయంగా ఉంటారని పేర్కొన్నారు. రాష్ట్రానికి తీసుకువచ్చేందుకు కేంద్ర ప్రభుత్వ సహాయం తీసుకుంటామని మంత్రి నారా లోకేష్ వివరించారు. ఈడున్నానంటే చచ్చిపోతాను సార్, ఇంక 2 రోజులు ఉంటే చచ్చిపోతాను. నా వల్ల కావడం లేదు సార్. చూడండి, చుట్టుకారము ఒక చెట్టు లేదు, చామ లేదు, ఒక మనిషి మాట్లాడేవాడు కూడా లేడు సార్. ఈడ నాకు కనీసం మాట్లాడిచ్చేవాడు లేడు. తిన్నావా, చచ్చినావా, ఏంపా, ఎట్లుండదు అని అడిగేవాడు లేదు సార్. నాకు నా బిడ్డలు గుర్తొస్తున్నారు, నేను బతకలేను సార్. దయచేసి ఎవరైనా నన్ను సాయం చేయండి. ఈ కోవిడ్ నుంచి నన్ను బయటపడేయండి సార్. ఏం చెప్పినా కూడా ఏజెంట్ కూడా కానీ నా మాట వినడం లేదు సార్. డబ్బులు కట్టు అంటున్నారు. నా కాడ అంత డబ్బులు లేదు. ఏం చేసేది సార్ నేను? భారతీయ జనతా పార్టీ పాన్ ఇండియా పార్టీగా ఆవిర్భవించిందని కేంద్ర ఆరోగ్య, రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి జేపీ నడ్డా అభివర్ణించారు. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో జరిగిన బీజేపీ కార్యవర్గ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. నరేంద్ర మోదీ సారథ్యంలో భారతీయ జనతా పార్టీ దేశం నలుదిక్కుల పాలన సాగిస్తోందని జేపీ నడ్డా అన్నారు. भारत की जनता ने 2024 में लगातार तीसरी बार मोदी जी के नेतृत्व में अगर हमको समर्थन दिया है तो वो हमको एक विशेष कार्य के लिए दिया है कि विकसित भारत 2047 में बना करके हमने दिखाना है। और इसीलिए हम अपनी जिम्मेवारियों के बारे में जब बात करते हैं तो हमें ध्यान में रहे कि भारतीय जनता पार्टी भविष्य की पार्टी, ये भविष्य हमारे हाथों में है।
इसको संभाल करके चलना ये हमारी जिम्मेवारी है और इसलिए हम अपने जिम्मेवारी के बारे में सजग रहें, यह हमारी आवश्यकता होती है। मैं यहां आपको यह भी बताना चाहता हूं कि इन चुनाव के नतीजों ने यह बता दिया कि जो भी राजनीतिक दल है, अगर वो कहीं सक्षम है नॉर्थ ईस्ट में, तो मध्य भारत में शून्य है। अगर कोई सक्षम है उत्तर भारत में, तो वो दक्षिण भारत में दिखने को नहीं। ఇప్పుడు ప్రకటనలో అక్క జాబ్ దొరికింది. అరే వా, కంగ్రాచులేషన్స్. అయితే ఇప్పుడిక బోలెడంత షాపింగ్. అవును, కొత్త మొబైల్, జీన్స్, జాకెట్. ఆగు రాకుమారా, సాలరీ కంటే ముందే ఖర్చులా? ఇన్స్టెంట్ లోన్ కూడా దొరుకుతుంది. ముందుగా బడ్జెట్ జమ చేయు, ఆ తర్వాతే ఖర్చులు. కానీ అక్క చూడు, సంపాదనలో ఒక వంతు ఎప్పుడూ పొదుపు చేసుకో, కానీ పార్టీ ఇవ్వకుండా తప్పించుకోలేవు నువ్వు. అక్క పార్టీ నాది, బడ్జెట్ నీది. నిన్ను ఆర్బీఐ చెబుతుంది, సరైన ఆర్థిక వ్యవహారమే మిమ్మల్ని కాపాడుతుంది. తిరిగి వార్తలోకి స్వాగతం. ఇంజనీరింగ్, వైద్య విద్యలో సిలబస్ను మాతృభాషలోనే అభ్యసించేలా చొరవ చూపిన మధ్యప్రదేశ్ ప్రభుత్వ నిర్ణయం అభినందనీయమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ప్రపంచ వేదికపై భారతీయ విద్యార్థులు సగర్వంగా నిలబడేలా విద్యా వ్యవస్థను తీసుకురానున్నామని ఆయన స్పష్టం చేశారు. మధ్యప్రదేశ్ పర్యటనలో భాగంగా ఈరోజు ఇండోర్లోని అటల్ బిహారీ వాజ్పేయి ప్రభుత్వ ఆర్ట్స్, కామర్స్ కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. తొలుత 11 లక్షల మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించిన అమిత్ షా ఇండోర్ సహా అన్ని జిల్లాల్లో అభివృద్ధి చేసిన పీఎం కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్స్లను వర్చువల్గా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బట్టి పట్టడం ద్వారా విద్యార్థుల స్కోరు పెరిగినా వారిలో నైపుణ్యాలు అభివృద్ధి చెందవన్నారు. నూతన విద్యా విధానం కింద ఏర్పాటు చేసిన పీఎం ఎక్సలెన్స్లతో విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంపొందుతాయని తెలిపారు. पूरे देश नहीं, पूरी दुनिया के लिए आज महत्वपूर्ण बनी है. कार्बन डाइऑक्साइड और मोनोऑक्साइड ने ओजोन के स्तर को कम करा है. बहुत बड़े बड़े छिद्र ओजोन के स्तर के अंदर बने हैं, जिससे पृथ्वी पर गर्मी बढ़ने लगी है. जलवायु परिवर्तन को अनुभव किया जाता है और आज ये जो अभियान मोदी जी ने चलाया है, ये एक प्रकार से इसका सटीक जवाब. भाई और बहनों, मैं मध्य प्रदेश आया हूं. मध्य प्रदेश के लोगों को मैं बहुत बधाई देना चाहता हूं, क्योंकि मैं हमेशा मध्य प्रदेश को भारत का फेफड़ा कहता हूं. पूरे भारत को ऑक्सीजन देने का काम मध्य प्रदेश करता है. बहुत कम राज्य है जहां 31% फॉरेस्ट कवर है. राज्य के क्षेत्रफल का 31% क्षेत्र फॉरेस्ट कवर में आता है और पूरे देश के कुल फॉरेस्ट कवर का 12% मध्य प्रदेश के अंदर है. भाइयों और बहनों, और इसीलिए राज्य के अंदर ढेर प्रकार का इसके अनुकूल पर्यटन का भी बढ़ावा हुआ है. 6 टाइगर रिजर्व, 11 नेशनल पार्क, 24 अभ्यारण्य और प्रधानमंत्री जी अब चीते भी लेकर कुनों में आ गए हैं, जिससे हमारे पर्यावरण को आगे बढ़ाने का काम होगा. भाई और बहनों, मोदी जी ने G20 में वन अर्थ, वन फैमिली, वन फ्यूचर, इसके साथ साथ ग्लोबल बायो రాజ్యాంగం పట్ల కాంగ్రెస్కు ఏనాడు గౌరవం లేదని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ విమర్శించారు. 1975 జూన్ 25న ఎమర్జెన్సీ విధించింది ఆ పార్టీ ప్రభుత్వమేనని గుర్తు చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో అత్యవసర పరిస్థితిని తీసుకొచ్చిన ఆ పార్టీ రాజ్యాంగ స్ఫూర్తిని ఆనాడే కాలరాసిందన్నారు. ఈ పరిణామాలను భావితరాలకు తెలిసేలా జూన్ 25ను రాజ్యాంగ హత్యా దినంగా ప్రకటించడం జరిగిందని కేంద్ర మంత్రి షెకావత్ స్పష్టం చేశారు. 1975 में संविधान आपातकाल लगाकर संविधान को कुचलने का काम किया, संवैधानिक संस्थाओं को दबाने कुचलने का काम किया, संवैधानिक संस्थाओं का चीरहरण किया. वो कांग्रेस पार्टी और उसके नेता अब संविधान की पुस्तक हाथ में लेकर के, जिन लोगों के हाथ संविधान की हत्या के खून से रंगे हुए हैं, वो आज संविधान की पुस्तक हाथ में लेकर के संविधान बचाओ का नारा देते हैं, संविधान बचाओ की बातें करते हैं. పశ్చిమ గోదావరి జిల్లాలో కేంద్ర జలశక్తి అభియాన్ నారీ శక్తి కార్యక్రమ నోడల్ అధికారి జితేంద్ర సింగ్ పర్యటించారు. తాడేపల్లిగూడెం మండలం లింగరాయుడుగూడెం
కడియద్ద గ్రామాల్లో బృంద సభ్యులతో కలిసి రహదారుల చెంత నాటిన మొక్కలను, అమృత్ సరోవర్ పథకంలో అభివృద్ధి చేసిన చెరువులను సందర్శించారు. అలాగే జల్ జీవన్ మిషన్ ద్వారా ఇంటింటికి ఇస్తున్న కుళాయి కనెక్షన్లను పరిశీలించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న జల్ జీవన్ మిషన్, జలశక్తి పథకాలు ఏ విధంగా ఉపయోగపడుతున్నాయన్న అంశంపై స్థానిక మహిళలు, రైతులు, లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జితేందర్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ వర్షపు నీటిని భూమిలోకి ఇంకే విధంగా చేస్తున్న పనులు, జలశక్తి అభియాన్ పథకాల పనులు సంతృప్తికరంగా ఉన్నాయన్నారు. The household taps, whether they are getting the quality of water which is desired. We are testing the quality of the water also with the help of డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్. జలశక్తి అభియాన్ అని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి సారు మన డిస్ట్రిక్ట్ కి వాటర్ కన్జర్వేషన్, అదేవిధంగా జల్ జీవన్ మిషన్ వర్క్స్ ఏ రకంగా జరిగినాయి, అవి ప్రజలకు ఏ రకంగా అందుబాటులో ఉన్నాయి, వాటి సర్వీసెస్ ఎలాగ ఉపయోగపడుతున్నాయి అనే అంశాల మీద జరిగిన వర్క్స్ అన్ని కూడా పరిశీలన చేయడానికి సారు సెంట్రల్ నోడల్ అబ్జర్వర్ గా మనకి ఢిల్లీ నుంచి రావడం జరిగింది. నిన్నంతా కూడా మొగల్తూరు, నరసాపురంలో ఈ హార్టికల్చర్ ప్లాంటేషన్, రోడ్ సైడ్ ప్లాంటేషన్ తో పాటుగా జల్ జీవన్ మిషన్ వర్క్స్ కూడా సారు విజిట్ చేశారు. అమృత్ సరోవర్ ట్యాంక్స్ కూడా, అదే విధంగా ఈ రోజు తాడేపల్లిగూడెంలో ఈ గ్రామ పంచాయతీలో ఇక్కడ జరిగినటువంటి అమృత్ సరోవర్ ట్యాంక్ తో పాటు ప్లాంటేషన్ వర్క్స్ కూడా సారు విజిట్ చేస్తారు. సార్ చేసే విజిట్స్ లో 2 రకాల ఇంపార్టెంట్ వర్క్లు. ఒకటి వాటర్ కన్జర్వేషన్, అంటే భూగర్భ జలాలు ఎలాగా మనకి ఇంప్రూవ్ అవుతూ ఉన్నాయి, వాటికి ఉపాధి హామీ పథకం ఎలా తోడ్పడుతుంది, వాటితో పాటుగా అత్యంత ముఖ్యమైనది జల్ జీవన్ మిషన్. ఈ ప్రతి ఇంటికి కూడా ట్యాప్ ఏర్పాటు చేసే కార్యక్రమం ఏ రకంగా ఇక్కడ జరుగుతూ ఉంది, ఇది ప్రజలకు ఏ రకంగా ఈ సర్వీసెస్ అందుబాటులోకి వస్తాయన్నది పరిశీలన చేయడం కోసం వచ్చిన కార్యక్రమం. దట్ ఈస్ ద మెయిన్ ఇంటెన్షన్ ఆఫ్ ది ప్రాజెక్ట్. శ్రీ సత్యసాయి జాతీయ స్థాయి ఐక్యతా క్రికెట్ లీగ్ పోటీల విజేత ట్రోఫీని మాజీ క్రికెటర్ మురళీ కార్తీక్ ఈరోజు ఆవిష్కరించారు. పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయంలో సత్యసాయి ట్రస్ట్ ప్రతినిధులతో కలిసి లీగ్ పోటీల బ్రోచర్ను విడుదల చేశారు. అంతకుముందు సాయి కుల్వంత్ మందిరంలో మురళీ కార్తీక్కు ట్రస్ట్ ప్రతినిధులు సాదర స్వాగతం పలుకగా మహాసమాధిని దర్శించుకున్నారు. అనంతరం మురళీ కార్తీక్ మాట్లాడుతూ సత్యసాయి నడయాడిన పుణ్యభూమిలోకి అడుగు పెట్టగానే మనసు పులకించిపోయిందన్నారు. అందరినీ సేవించు, అందరినీ ప్రేమించు అన్న బాబా నినాదాన్ని అందరూ పాటించాలని ఆకాంక్షించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ సత్యసాయి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు ఆయన తెలియజేశారు. The last so many years when I come here, this is a highly consecrated place. The Prashanti Nilayam, I started feeling that energy as soon as you turn right from the highway. And now you start feeling it even more when you come into this space because of all the Vedas and just His divine presence being here. It's a highly consecrated and a highly energized. We talk about a sport, the sport which we have played. Most important facts, since it's called the Unity Cup. It is the Unity Cup because we are playing a sport. Cricket is a sport where many people are idle for a long time. As a batsman, you're idle for a long time. As a bowler, you might not get any bowling for a long time. And as a team, there are times when you are actually applauding for someone else, not for yourself. So it unites you in a big way. It teaches you so many things which life teaches you. Life is a game played. Baba has always said that. Cricket is also a sport where it teaches you so many things. It tests you in every form. That characteristic, the temperament. Are you able to be there for one another? Everyone in good stead going forward. I always feel that everything needs to be short and sweet. Baba is all about love, and you see that the teams now have the huddle. May Baba's blessings always be with every one of us, and thank you. పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో డయేరియా వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ పట్టణంలో శనివారం పర్యటించారు. స్థానిక అధికారులతో సమస్యపై సమీక్షించారు. డయేరియా బాధితులను ప్రభుత్వాసుపత్రిలో పరామర్శించిన అనంతరం మంత్రి మాట్లాడారు. వర్షాకాలంలో కాలువల్లో పూడిక తీయకపోవడంతో పాటు మురుగునీరు వెనక్కి తన్ని మంచినీటి పైపులు లీకులు ఉన్న చోట మంచినీటిలో మురుగునీరు కలుస్తోందని తెలిపారు. ఇదే డయేరియాకు కారణమవుతుందని వివరించారు. ఈ సమస్య పరిష్కారానికి వెంటనే 10 లక్షల రూపాయలు కేటాయించామని చెప్పారు. కాలువల్లో పూడిక తీయిస్తున్నామని తెలిపారు. 10 పవర్ బోర్డ్స్ ఉన్నాయి, 36 హ్యాండ్ బోర్డ్స్ ఉన్నాయి. అంతకుముందు టెస్టింగ్ 10 బోర్లు చేయిస్తే 8 బోర్లలో నైట్ ట్రీట్మెంట్ సీఎం గారితో కూడా డిస్కషన్ జరిగింది. సీఎం గారు కూడా ఇమీడియట్ గా అన్ని రకాల చర్యలు తీసుకున్నారు. ప్రభుత్వ పరంగా ఏం చేయాలో ఎన్ని చేస్తాము. ఆల్రెడీ 10 lakhs శాంక్షన్ చేసాం. ఫస్ట్ డ్రైన్ స్కీమ్ అని 170 కిలోమీటర్ డ్రైన్, ఇక్కడ మాత్రం 15 కిలోమీటర్లు అబ్జర్వేషన్. షిఫ్ట్ తీయక వాటర్ రివర్స్ వస్తుంది.
అది పైప్లోకి పోతూ వస్తుంది. తర్వాత హ్యాండ్ బోర్స్ ఒకటి. అందువల్ల ఇక్కడ ఉన్న ప్రజలందరూ మేము తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకున్నాం, అన్ని విధాలు తీసుకున్నాం. ఇప్పుడే నేను చెప్పాను, ఏదైతే హ్యాండ్ బోర్స్ ఉన్నాయో అన్ని హ్యాండ్ బోర్లలో కూడా టెస్ట్ చేయించుకున్నాను. ఇంకా హ్యాండ్ బోర్ అనేది ఇట్లా వాడుకుంటుంటారు, దాంట్లో ఉండి ఏదైనా తాగినా కానీ. రాష్ట్ర ఎక్సైజ్ గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర మచిలీపట్నంలో ప్రజా దర్బార్ నిర్వహించారు. ప్రజల సమస్యల పరిష్కారం చేయాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టారు. ప్రజల నుండి అర్జీలను స్వీకరించి వాటి పరిష్కారం కోసం ఆయా సంబంధిత శాఖలకు వాటిని పంపిస్తున్నారు. కృష్ణా జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల నుండి వచ్చిన ప్రజలు మంత్రి కొల్లు రవీంద్రను కలిసి తమ సమస్యలను విన్నవించారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత ప్రజా సమస్యల పరిష్కారానికి పెద్దపీట వేశామని తెలిపారు. జనతా పార్టీ కూటమి చాలా అద్భుతమైనటువంటి ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను ఒక్కొక్కటి నిలబెట్టుకుంటూ ముందుకు వస్తున్నాం. అదేవిధంగా ప్రజలకి అత్యవసరంగా ఇవాళ నిర్మాణ రంగానికి సంబంధించి ఒక పేదవాడు ఇల్లు కట్టుకోవాలంటే ఖర్చు తగ్గాలని భావించేటటువంటి దాంట్లో భాగంగా ఉచిత ఇసుక అందించడం జరుగుతూ ఉంది. ఉచిత ఇసుక కూడా కేవలం వాళ్ళు ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు, అక్కడ లోడింగ్ ఛార్జీలు కట్టుకుంటే ఫ్రీగా ఇంటికి తీసుకొచ్చి వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసుకునే దానికోసం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇలాంటి కార్యక్రమాలు తీసుకున్నాం. చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించినటువంటి అన్నా క్యాంటీన్లు జగన్మోహన్ రెడ్డి మూసేశాడు. తిరిగి మళ్ళీ ఆ అన్నా క్యాంటీన్లు పెట్టి 5 రూపాయలకే మరి పేదవారికి కడుపు నిండా అన్నం పెట్టే కార్యక్రమం అన్నా క్యాంటీన్ కూడా స్టార్ట్. ఉత్తరాది రాష్ట్రాల్లో భారీ వర్షాలు కొనసాగుతున్నాయి. మహారాష్ట్రలోని ముంబైలో గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాలతో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. భివాండి, థానే ప్రాంతాలలో భారీ వర్షాలకు ఇళ్లలోకి వరద నీరు చేరింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ముంబైలోని ప్రధాన రహదారులపై నీరు నిలిచిపోవడంతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అటు గుజరాత్లోనూ భారీ వర్షాలతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గాంధీనగర్, అహ్మదాబాద్ తదితర ప్రధాన నగరాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. పలు నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో నదీ పరివాహక ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఉపరితల ఆవర్తనం ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. కృష్ణా, ఉమ్మడి, గుంటూరు, నెల్లూరు, తిరుపతి, తూర్పుగోదావరి, బాపట్ల జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. ఖరీఫ్లో ఇప్పటి వరకు పరిశీలిస్తే రాష్ట్రంలో సాధారణం కంటే 38.3% అధిక వర్షపాతం నమోదైంది. మొత్తం 11 జిల్లాల్లో అత్యధికంగా వానలు కురిశాయి. రాయలసీమ జిల్లాల్లో వర్షాల ప్రభావం అధికంగా ఉంది. చిత్తూరు జిల్లాలో సాధారణం కంటే 96.6% అధికంగా నమోదు కావడం గమనార్హం. శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, పల్నాడు జిల్లాల్లో వర్షాలు సాధారణంగా ఉన్నాయి. ఈ నెల 13 నుంచి కోస్తాలోని చాలా ప్రాంతాల్లో ముసురు వాతావరణం నెలకొంది. మరో 2 రోజుల పాటు కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు, రాయలసీమలో మోస్తరు జల్లులు కురిసే అవకాశం ఉందని, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వాతావరణం అమరావతి కేంద్రం తెలిపింది. 5 టీ20ల సిరీస్లో భాగంగా చివరి మ్యాచ్లోనూ టీమిండియా ఘన విజయం సాధించింది. జింబాబ్వేపై 42 పరుగుల తేడాతో గెలుపొందింది. టాస్ గెలిచిన సికిందర్ రజాసేన శుభ్మన్ గిల్ జట్టుకు బ్యాటింగ్ అప్పగించింది. బరిలోకి దిగిన భారత్ ఓపెనర్లు శుభారంభం ఇచ్చినా నిలదొక్కుకోలేకపోయారు. ఈ తరుణంలో సంజు శాంసన్ 45 బంతుల్లో 1 4, 4 సిక్సర్లతో 58 పరుగులు సాధించాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో భారత్ 6 వికెట్ల నష్టానికి 167 పరుగులు సాధించింది. అనంతరం బరిలోకి దిగిన జింబాబ్వే ఆటగాళ్లు లక్ష్యం దిశగా అడుగులు వేసినా చివర్లో చేతులెత్తేశారు. ముఖేష్ కుమార్ బౌలింగ్ ధాటికి ఆ జట్టు 18 ఓవర్లలో 125 పరుగులకు ఆలౌట్ అయింది. ముఖేష్ కుమార్ 3 ఓవర్లలో 22 పరుగులిచ్చే 4 వికెట్లతో అద్భుతంగా రాణించాడు. శివం దూబ్ 2, వాషింగ్టన్ సుందర్, తుషార్ దేశ్పాండే, అభిషేక్ శర్మలు చెరో వికెట్ తీసుకున్నారు. ఈ విజయంతో భారత్ సిరీస్ను 4-1తో సొంతం చేసుకుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. తెరుచుకున్న పూరి జగన్నాథుడి రత్న భాండాగారం, సంపద సమాచారంపై సర్వత్రా ఉత్కంఠ.
అమెరికా పూర్వ అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ పై హత్యాయత్నం. దొండగుణ్ణి హతమార్చిన FBI. 20 ఏళ్ల థామస్ క్రూక్స్ గా ధృవీకరణ. ట్రంప్ పై హత్యాయత్నాన్ని ఖండించిన ప్రధాని. ప్రజాస్వామ్యం రాజకీయాల్లో హింసకు తావులేదన్న నరేంద్ర మోదీ. రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు ఖరీఫ్ సీజన్ కు మేలు చేస్తుందన్న అన్నదాతలు. 5వ T20లో జింబాబ్వేపై భారత్ ఘన విజయం. 4-1 ఆధిక్యతతో సిరీస్ కైవసం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.